పారిశుధ్యం పెద్ద ఎత్తున లోపించింది. గ్రామ పంచాయతీ పేరుకు పెద్దది. ఇన్ఛార్జి పంచాయతీ కార్యదర్శితో కాలం వెళ్లదీస్తున్నారు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే మాదిరిగా సమస్యలు తిష్టవేసుకుని స్వాగతం పలుకుతున్నాయి. మురికి కాల్వలు దర్శనమిస్తున్నాయి. పారిశుధ్యం లోపించి గబ్బు గబ్బు వాసన వస్తుంది. డ్రైనేజీలో నీళ్లు నిలిచిపోయి విపరీతంగా దోమలు పెరిగి శుభ్రం చేయండి అంటూ దీనంగా డ్రైనేజీ రోధిస్తుంది. వివరాలకు వెళ్తే అశ్వారావుపేట మండలంలోని గాండ్లగూడెం గ్రామంలో పలు డ్రైనేజీలో మురికి నీళ్లు చేరిపోయి ఎటుపోవడానికి దారి లేక విపరీతంగా కంపుతో దర్శనమిస్తుంది. పెద్ద ఎత్తున దోమలు పెరిగిపోయి ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు. డ్రైనేజీ అంతటా ప్లాస్టిక్ కవర్లు, సీసాలు దర్శనమిస్తున్నాయి. మురికి నీళ్లు కంపుతో పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాండ్లగూడెంలోని రామాలయం నుండి మందుల షాపుకు వెళ్లే డ్రైనేజీ పెద్ద ఎత్తున పొడుకుపోయి చెత్తాచెదారం దర్శనమిస్తూ శుభ్రం చేయండి అంటూ రోధిస్తోంది. పెద్ద గ్రామ పంచాయతీ అయినప్పటికీ ఇన్ఛార్జ్ సెక్రటరీతో కాలం వెళ్లదీస్తూ పనిచేస్తున్నారు. ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు తక్షణమే డ్రైనేజీ శుభ్రం చేయించి చర్యలు చేపట్టాలని, ఇన్ఛార్జ్ పంచాయతీ కాకుండా పంచాయతీ కార్యదర్శిని నియమించాలని స్థానికులు కోరుతున్నారు. Hey, got it. Hey, got it now.